ప్రెస్ మిత్రులు అందరికి నమస్కారం. ఈరోజు సంతోషకరమైన వార్త. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ పట్టణానికి రాబోతా ఉన్నారు. 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో వారు పాల్గొని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను, కార్యకర్తలను కలుపుకోబోతా ఉన్నారు. వారి సందేశం కూడా ఇవ్వబోతా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు రాబోతా ఉన్నారు. తను ఎక్కడున్నా ఏమున్నా పాలమూరు బిడ్డగా మనందరికీ కూడా ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగడం అందరికీ కూడా గర్వకారణం. ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం చేసిన అనేక దోపిడీలు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, విద్యుత్ శక్తి విషయంలో కావచ్చు, ఆర్థిక విధ్వంసం కావచ్చు, మొత్తం కూడా అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు తెలియజేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. అభివృద్ధి మాటున జరిగిన అరాచకాన్ని, డెవలప్మెంట్ మాటున జరిగిన దోపిడీని భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయని విధంగా వైట్ పేపర్ తీసుకొచ్చి ఆర్థిక విధ్వంసం మీద, విద్యుత్ శక్తి మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద చర్చ కొనసాగింది. ఇది బహుశా ఎవరు కూడా చేయలేని సాహసం వారు చేసిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వ నగ్నత్వాన్ని ప్రజల ముందు పెట్టింది. అలాగే అధికారం వచ్చి ఈరోజు 100 రోజుల పైసకి మాట అయినా సరే ఇంత ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా మళ్ళీ ఒకటొకటిగా కూడగట్టుకుంటూ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 10 లక్షల ఆరోగ్య శ్రీ కావచ్చు, అలాగే మొన్నటికి మొన్న గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, రేపు 11వ తారీఖున ప్రారంభం కాబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకం కావచ్చు, చాలా స్పష్టమైన విధానంతో పారదర్శకంగా కేబినెట్ సహచరులతో చర్చించి ప్రజాస్వామికబద్ధమైన పాలన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తా ఉంది. అలాగే ఎన్నికల ముందు మనం వాగ్దానం చేసినాం, మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తాము అన్న వాగ్దానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మహబూబ్ నగర్ జిల్లా అంటే కేవలం మహబూబ్ నగర్ పట్టణం కాదు, మేమంత సంకుచితంగా లేము. మా దృష్టిలో మహబూబ్ నగర్ జిల్లా అంటే పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలు. ఇంకా మేము మానసికంగా కలిసే ఉన్నాం. 14 నియోజకవర్గాలు మన పాలమూరు మహబూబ్ నగర్ వారసత్వాన్ని అట్లే కొనసాగించాలని భౌగోళికంగా విడగొట్టబడ్డ, మానసికంగా
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులందరం ఒకటే. ఆ కోణంలోనే మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కొడంగల్లో మెడికల్ కాలేజ్, హాస్పిటల్, అలాగే ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, అగ్రికల్చర్ కాలేజ్ ఇవన్నీ కూడా అక్కడ శంకుస్థాపన చేయడం. అలాగే ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో వారు చేస్తున్న పర్యటన ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా, అంటే షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా రేపు 6వ తారీఖు వచ్చిన రోజు ఖచ్చితంగా విద్యకు సంబంధించిన అనేక అంశాల మీద వాళ్ళు మనకు కానుకగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే వారు మనం ఏ పథకం తీసుకుపోయినా వారు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. నిధుల కటకట కళ్ళ ముందు కనబడుతున్నా ఏదో రకంగా భవిష్యత్తులో సర్దుబాటు చేసుకొని విద్యాపరంగా వెనుకబడ్డ, అభివృద్ధి పరంగా వెనుకబడ్డ ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామి జిల్లాగా మార్చడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఆ తపన మాకు కనబడతా ఉంది. స్పందించి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సాధన కోసం వారు కూడా ముందుకు రావడం అనేది నిజంగా మహబూబ్ నగర్ ప్రజలకు భవిష్యత్తులో వారించే కానుకగా మేము భావిస్తాము. ఇన్ని మంచి పనులు ఇంత తొందరగా శ్రీకారం చుట్టిన మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారు, మన పాలమూరు బిడ్డ 75 ఏళ్ల తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన వ్యక్తిగా, మనందరి ప్రియతమ నాయకుడిగా మొట్టమొదటిసారిగా మన జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంలో మన పట్టణ ప్రజలే కాదు, నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు అందరూ కూడా వారికి ఘనమైన స్వాగతం పలకాలని చెప్పి మా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, పాలమూరు జిల్లా తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఒక అపురూపమైన మరపురాని ఘట్టం. మన బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల చేత మంచి ముఖ్యమంత్రిగా కొనియాడబడుతూ ఈ రోజు మన గడ్డ మీదకి వస్తా ఉన్నాడు 6వ తారీఖున. మనందరి బాధ్యత పట్టణంలో ఉన్న మేధావులను కానీ, విద్యావంతులను కానీ, మహిళలను కానీ, రైతులను కానీ, పక్క నియోజకవర్గాల్లో ఉన్న నియోజకవర్గం రూరల్ ప్రాంతాల్లో ఉన్న రైతులను కానీ, యువకులను కానీ, విద్యావేత్తలను కానీ వీరందరినీ కోరుకుంటా ఉన్నా. వీరందరూ 6వ తారీఖు రోజు సాయంత్రం జరిగే రేవంత్ రెడ్డి గారి, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు ఎంబీఎస్ డిగ్రీ కాలేజీలో జరుగుతుంది ఆ సభ. స్వచ్ఛందంగా మీరందరూ కూడా వేల సంఖ్యలో తరలి రావాల్సిందిగా పాలమూరు బిడ్డగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసి వారు ఇంకా అనేక పథకాలు పాలమూరుకి ఇచ్చేటట్టుగా, వారి మన్ననలు పొందే విధంగా మన సభ జరగాలని చెప్పి, దానికి మీరందరూ కూడా ప్రజలతో పాటుగా మీడియా మిత్రులు కూడా సహకారం అందించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. సార్, పాలమూరు రంగారెడ్డి పక్కన పెట్టడానికి కొడగల్లి విమర్శలు వస్తున్నాయి సార్. ఇక విమర్శలు చేసే వాళ్ళు విమర్శలు చేస్తారు.
ఎట్లా ఉందంటే వీళ్ళ సంగతి ఒకటి సైకలాజికల్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుందట. సైకియాట్రిస్ట్ గత ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది ఎప్పుడో. అక్కడ ఉన్న ప్రజల భూములను అసైన్ ల్యాండ్స్ కావచ్చు, మిగతాది కావచ్చు తీసుకుని అక్విజిషన్ చేసింది, లేదా కంపెనీ వాళ్ళకి ఇచ్చేసింది, కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. ఈ రోజు మనం చూడాల్సింది ఒకటే, వాళ్ళు గత ప్రభుత్వం ఏదైతే అగ్రిమెంట్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు హామీ ఇచ్చిండ్రో, మీకు ఉద్యోగాల కల్పిస్తాం మేము అని చెప్పి ఏదైతే ప్రభుత్వ పరంగా హామీ ఇచ్చిండ్రో వాటిని ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము. లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం మేము కంపెనీ వాళ్ళతో గట్టిగా పట్టుబడతాం. టెక్నికల్ హైయర్ ఎండ్ జాబ్స్ తప్ప మిగతా ఉద్యోగాలన్నీ కూడా స్థానికులకే ఇవ్వాలి. ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లు కూడా స్థానికులకే ఇవ్వాలి. ఆ కంపెనీ వల్ల స్థానికులు బాగుపడాలి, మహబూబ్ నగర్ జిల్లాకు రెవెన్యూ రావాలి. ఎటువంటి కాలుష్యం కూడా కంపెనీ ఆవరణ దాటి బయటికి రాకూడదు. ఒకవేళ ఏమన్నా కాలుష్యకారకమైన అగ్రిమెంట్స్ బయటకు వచ్చే ప్రమాదం ఉంటే తగు రీతిలో లేటెస్ట్ టెక్నాలజీ వాడి దాన్ని రీసైకిల్ చేసుకొని కంపెనీ ఆవరణలోనే వాటిని కట్టడి చేయాలి అనే దాంట్లో ఎటువంటి రాజీ లేకుండా మేము పాటుపడతాం, ఖచ్చితంగా చేస్తాం.